अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। Star Developer and Marketing, opposite Panchavati Hotel, Newtown, Mahbubnagar. Ready to registration. We provide approved Muda plots, DTCP plots, Uda plots, farm lands and agriculture land. With this we also provide EMI options. कांग्रेस पार्टी झूठे वादे करके इक़्तिदार में आई है। बगैर किसी शर्त किए गए वादों को अमल करने का मरकजी बीजेपी नायब सदर DK अरुणा का मुतालिबा। मरकजी बीजेपी नायब सदर DK अरुणा ने बीजेपी पार्टी दफ्तर में मुनक़्क़िदा मीडिया अजलास से खिताब करते हुए कहा कि कांग्रेस पार्टी झूठे वादे करके इक़्तिदार में आई है, जिनको अमल करने के लिए अब कई एक शर्त रखे हैं। बगैर किसी शर्त किए गए वादों को अमल करने का मुतालिबा किया और ज़िला में मौजूद ज़ेर तामीर प्रोजेक्ट को मुकम्मल करने की जिम्मेदारी कांग्रेस पार्टी पर है। इस मौके पर बीजेपी रियासती खाजन शांता कुमार, ज़िला सदर बीजेपी वीरा ब्रह्मचारी व दीगर बीजेपी कायदीन मौजूद थे। పోరాటాలు చేస్తే ఈ రోజు ఆ వ్యతిరేకమైన ఓటు కాంగ్రెస్ పార్టీ లబ్ధి జరిగింది తప్ప ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి మెజారిటీని చూసుకుంటే కూడా మరి నామమాత్రమైనటువంటి మెజారిటీతోనే అధికారంలోకి వచ్చింది। 6 గ్యారెంటీల పేరుతో 6 గ్యారెంటీలు అని చెప్తున్నారు కానీ అనేక గ్యారెంటీలు ఇచ్చినారు వాళ్ళు। దాన్ని పేరు మాత్రమే 6 గ్యారెంటీలు, దాన్ని అనేక గ్యారెంటీలు ఇచ్చి ప్రజలను మరి కేసీఆర్ అయితే ఏ విధంగా మోసం చేసిండో అదే విధంగా వీళ్ళు అనేక గ్యారెంటీలు ఇచ్చినారు। ఈరోజు ఈ గ్యారెంటీలు అమలు చేయడం విషయంలో అమలు చేసే విషయంలో మళ్ళీ వీళ్ళు గైడ్ లైన్స్ పేరిట లేదా ఇంకొక పేరిట ఇంకో గైడ్ లైన్స్ అని లేదా వీళ్ళు అర్హులని అర్హత కాదని వాళ్ళు ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈ కండిషన్లు మీరు చెప్పాల్సిన ఎలక్షన్ల ముందు చెప్పుంటే కరెక్ట్ ఉంటుంది। అప్పుడేమో అందరికీ అనే మాట మాట్లాడి ఇప్పుడేమో కండిషన్లు పెడుతూ వాళ్ళు వెనక్కి తగ్గుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం మనం। కాబట్టి వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి హామీని తూచా తప్పకుండా నెరవేర్చాలి। ప్రజలు మీ యొక్క హామీలకు నమ్మే ప్రజలు మీకు కేసీఆర్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మీకు ఓటు వేసినారు। మరి ఆ యొక్క హామీలను తూచా తప్పకుండా నెరవేర్చాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా। అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టుల విషయంలో కూడా మన జిల్లా వాసి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ జిల్లాలో మరి కృష్ణారావు గారు కూడా ఇంకా మరొక మంత్రిగా ఉన్నారు। వారికి కూడా జిల్లా యొక్క ప్రాజెక్టుల గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి। మరి జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులలో పనులు పూర్తి కాలేదు। గత 10 సంవత్సరాల నుంచి కేవలం మాటలతోనే గడిపింది కానీ చాలా పనులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి ప్రాజెక్టులలో। ఆ పెండింగ్ పనులన్నింటినీ కూడా పూర్తి దిశగా దృష్టి సారించాలని చెప్పి నేను వారిని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను। అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి మరి గట్టు లిఫ్ట్ కానీ తుమ్మిళ్ళ లిఫ్ట్ కానీ వాటిపైన కూడా దృష్టి సారించి వాటిని కూడా వెంబడే పూర్తి చేయించే దిశగా మరి వారు సహకరించాలి ఈ యొక్క పాలమూరు జిల్లాకు అని చెప్పి ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా। అదేవిధంగా జూరాల ప్రాజెక్టు ద్వారా పాలమూరు రంగారెడ్డి అయితే ప్రాజెక్టు జూరాల ప్రాజెక్టు ద్వారా మరి నీరు తీసుకోవాలనేటువంటి ప్రాజెక్టు ఉన్నప్పటికీ కూడా దాన్ని డిజైన్లు మార్చి దాని అప్రోచ్లు మార్చి వేల కోట్ల అంచనాలు పెంచుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి పాలమూరు రంగారెడ్డి యొక్క ఏదైతే ప్రాజెక్టు ఫస్ట్ జురాల నుంచి తీసుకున్నటువంటి అప్రోచ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి తీసుకుంటేనే మక్తల్ కానీ నారాయణపేట కానీ కొడంగల్ కానీ షాద్ నగర్ కానీ ఇటు మహబూబ్ నగర్ కానీ పార్ట్ ఆఫ్ జడ్చర్ల కానీ ఇవన్నిటి కూడా భూములన్నీ సాగు నోచుకోవాలంటే మరి ఇక్కడ నుంచి నీరు తీసుకుంటేనే ఆ ప్రాజెక్టు ద్వారా ఈ ఎత్తైన ప్రాంతానికంతా కూడా లబ్ధి జరుగుతుంది। కాబట్టి ఆ కింది నుంచి పైకి నీళ్ళు రావడం అనేది అంత సాధ్యమైనటువంటి విషయం కాదు। మరి దీనిపైన కూడా ప్రభుత్వం ఆలోచించాలని పాలమూరు జిల్లా యొక్క రైతుల యొక్క మరి కష్టాలు 10 ఏళ్ల నుంచి ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉన్నది కాబట్టి దీనిపైన కూడా దృష్టి సారించి మరి పాలమూరు రంగారెడ్డిని అటు కల్వకుర్తి ఆ యొక్క ఏరియాలో పరిమితం చేసి ఆ ప్రాంతానికంతా కూడా సాగునీరు అందించి ఇక్కడ నుంచి మరి మిగతా ప్రాంతానికంతా కూడా జూరాల వాటర్ ద్వారా మరి నీరు అందించేటటువంటి విధంగా మరి ప్రయత్నం ఆ విధమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేయించి వాటిని మీద దృష్టి సారించాలని చెప్పి వారిని ఈ సందర్భాన్ని నేను కోరుతా ఉన్నా। మరి మహబూబ్ నగర్ ప్రజలందరినీ కూడా మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరినీ నేను కోరుతా ఉన్నా। మరి తెలంగాణ రాష్ట్రంలో మనం గతంలో కూడా చూసినాం బీఆర్ఎస్ ప్రభుత్వం
గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ పట్టణాల్లో కానీ రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ హాస్పిటల్ కానీ ఇంకేదైనా కానీ. కాబట్టి రేపు ఖచ్చితంగా పార్లమెంటు స్థానాలను పెద్ద ఎత్తున గెలిపించండి. తెలంగాణ అభివృద్ధికి మీరందరూ కూడా దోహదపడండి అని చెప్పి నేను పాలమూరు ప్రజలు ఈ సందర్భంగా మరోసారి కోరుతా ఉన్నాను. పార్లమెంటులో పెద్ద ఎత్తున పార్లమెంటు స్థానాలు పాలమూరు జిల్లా నుంచే కాదు తెలంగాణ ఓవరాల్ గా పెద్ద ఎత్తున పార్లమెంటు స్థానాలను అందిస్తే మరి తెలంగాణకు సంబంధించినటువంటి మరి అనేక అంశాలపైన కూడా మనం అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మరి వచ్చినటువంటి క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వచ్చే 4-5 రోజుల్లో నూతన సంవత్సరం వస్తా ఉంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. FSIT Security Systems. We provide all types of CCTV camera sales and services in wholesale prices. FSIT Security Systems, opposite चाचा बूटा मस्जिद, महबूबनगर। अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।